Today we are discussing about the Spring Boot architecture అనమాట. అసలు ఈ స్ప్రింగ్ బూట్ ఎలా వర్క్ అవుద్ది, అసలు దాని ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుంది, దాని ఎలా ఎగ్జిక్యూట్ అవుద్ది అనేది ఈరోజు చూద్దాం. ఫస్ట్ స్ప్రింగ్ బూట్ ఆర్కిటెక్చర్ అనేది మనం ఎక్లిప్స్లో ఓపెన్ చేసినప్పుడు కానీ ఇంటెలిజెంట్లో ఓపెన్ చేసినప్పుడు కానీ అసలు మనం ఒక ప్రోగ్రామర్ అనేవాడు కోడ్ ఎలా రాస్తాడంటే ఫస్ట్ ఎంటిటీ అంటే డేటాబేస్. ఎంటిటీ అంటే డేటాబేస్ అంటాం అనమాట. అంటే డేటాబేస్లో టేబుల్స్ని ఎంటిటీస్ అంటాం. సో ఫస్ట్ మనం ఎంటిటీ క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ రిపోజిటరీ. మనం లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్నట్టు రిపోజిటరీ ఏంటంటే డేటాబేస్తో కమ్యూనికేట్ చేయడానికి యూజ్ అయ్యేది అనమాట రిపోజిటరీ. నెక్స్ట్ సర్వీస్ అంటే ఏంటంటే ద హోల్ ప్రాజెక్ట్లో మొత్తం బిజినెస్ లాజిక్ అంతా సర్వీస్లో ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ కంట్రోలర్. ఈ కంట్రోలర్ అంటే ఏంటంటే వచ్చే హెచ్టిటిపి రిక్వెస్ట్లని అంతా హ్యాండిల్ చేసేది ఈ కంట్రోలర్ అనమాట. సో నెక్స్ట్ క్లయింట్ ఈజ్ నథింగ్ బట్ బ్రౌజర్ లేదా ఏదైనా అప్లికేషన్ ఏమన్నా దాన్ని క్లయింట్ అంటారు అనమాట. సో ఇది ఓన్లీ ఒక డెవలపరు ప్రాజెక్ట్ని ఎలా రాస్తాడు అనే ఆర్డర్ బై ఆర్డర్ వైజ్ రాశాను అనమాట. సో ఇది ఎగ్జిక్యూషన్ కాదు. స్ప్రింగ్ బూట్ అనేది ఇలా ఎగ్జిక్యూట్ అవ్వదు. జస్ట్ మనం కోడ్ ఎలా రాయాలి, ఒక డెవలపర్ అనేవాడు కోడ్ ఎలాగా రాయాలి అనేది మాత్రం ఈ ఫార్మాట్ అనమాట. సో ఇది ఎగ్జిక్యూషన్ ఎలా జరుగుతుందో చూపిస్తాను చూడండి. ఎగ్జిక్యూషన్ ఫస్ట్ క్లయింట్ నుంచి స్టార్ట్ అవుద్ది. ఫస్ట్ ఇక్కడ క్లయింట్ మీ అంటే బ్రౌజర్ కానీ ఏదైనా అప్లికేషన్ దాన్ని క్లయింట్ అంటారు అనమాట. సో క్లయింట్ నుంచి మనకు రిక్వెస్ట్ వస్తుంది. హెచ్టిటిపి రిక్వెస్ట్ అనేది క్లయింట్ నుంచి వస్తుంది అనమాట. సో క్లయింట్ నుంచి వచ్చి కంట్రోలర్కి వెళ్తుంది. ఓకే, కంట్రోలరు ఆ హెచ్టిటిపి రిక్వెస్ట్ని హ్యాండిల్ చేస్తాయి అనమాట. అంటే క్లయింట్ అనేవాడు ఏ రిక్వెస్ట్ పాస్ చేశాడు, అతనికి ఏం కావాలి అనేదాన్ని కంట్రోలర్ చెక్ చేస్తాను అనమాట. సో నెక్స్ట్ కంట్రోలర్ చెక్ చేసి సర్వీస్కి పంపిస్తుంది. ఈ సర్వీస్లో హోల్ బిజినెస్ లాజిక్ ఉంటుంది కాబట్టి సర్వీస్ చెక్ చేస్తుంది. క్లయింట్ కంట్రోలర్కి ఏ రిక్వెస్ట్ పంపాడు, సో నేను ఏం గెట్ చేయాలి, ఏం పుట్ చేయాలి, ఏం డిలీట్ చేయాలి, ఏం అప్డేట్ చేయాలని కంట్రోలర్ డిసైడ్ చేస్తాను అనమాట. సో దాని తర్వాత రిపోజిటరీకి వెళ్తుంది. రిపోజిటరీ ఏంటంటే ఈ రిపోజిటరీలో స్ప్రింగ్ బూట్ జేపీ అనేది ఉంటుంది అనమాట. ఇది డేటాబేస్తో కమ్యూనికేట్ అవ్వడానికి యూజ్ అవుతుంది. ఇక్కడ చెప్పినట్టు సేమ్ ఇట్లాగే వర్కింగ్ యాస్టీస్గా ఉంటుంది, కానీ ఎగ్జిక్యూషన్ వేరే, మనం డెవలపర్ రాసిన కోడ్ వేరే. దాని తర్వాత ఫైనల్లీ డేటాబేస్. ఓకేనా, ఇది నార్మల్గా డెవలపర్ కోడ్ రాసే పద్ధతి. ఇది స్ప్రింగ్ బూట్ ఎగ్జిక్యూషన్ అనమాట. ఎగ్జిక్యూషన్ ఎలా జరుగుతుందో కొంచెం డీప్గా మాట్లాడుకుందాం. ఇప్పుడు ఎగ్జిక్యూషన్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ క్లయింట్ అనమాట. ఈ క్లయింట్ అనేది ఎవరంటే బ్రౌజర్ కానీ అప్లికేషన్ కానీ. ఫర్ ఎగ్జాంపుల్ మనమే క్లయింట్ అనుకోండి. ఓకే, ఆ క్లయింట్ అనేది ఏ డేటా కావాలి అనేది డిసైడ్ చేస్తుంది అనమాట. సపోజ్ ఒక కాలేజ్ ఎగ్జాంపుల్ తీసుకోండి. ఒక కాలేజ్లో నాకు ఈ రోల్ నెంబర్ గల స్టూడెంట్ డీటెయిల్స్ కావాలి అని మనం దీంట్లో సెర్చ్ చేస్తాం అనమాట. ఇక్కడ రోల్ నెంబరు బ్రౌజర్లో సపోజ్ రోల్ నెంబరు 23J ఏదో రోల్ నెంబర్ సెర్చ్ చేస్తాం అనుకోండి, కాలేజ్ రోల్ నెంబర్. ఈ రోల్ నెంబరు హెచ్టిటిపి రిక్వెస్ట్గా మారుతుంది అనమాట. సో హెచ్టిటిపి రిక్వెస్ట్ ఫార్మాట్లో మారుతుంది అనమాట. సో ఈ హెచ్టిటిపి రిక్వెస్ట్ అనేది కంట్రోలర్కి వెళ్తుంది. ఈ కంట్రోలర్లో మనం ఈ హెచ్టిటిపి రిక్వెస్ట్ మెథడ్స్ ఉంటాయి అనమాట. సో హెచ్టిటిపి రిక్వెస్ట్ మెథడ్స్ ఏంటి? గెట్, పుట్, పోస్ట్, డిలీట్, ప్యాచ్ అని ఇట్లా కొన్ని మెథడ్స్ ఉంటాయి అనమాట. సో ఈ మెథడ్స్ డిసైడ్ చేస్తుంది అసలుకి ఈ క్లయింట్కి ఏం కావాలి. గెట్ అంటే డేటాబేస్ నుంచి ఒక డీటెయిల్స్ గెట్ చేసుకుంటున్నాడా, పుట్ అంటే డేటాబేస్ లోకి సేవ్ చేస్తున్నాడా, పోస్ట్ అంటే అప్డేట్ చేస్తున్నాడా, డిలీట్ చేస్తున్నాడా అని చెప్పేసి ఈ హెచ్టిటిపి రిక్వెస్ట్ ద్వారా మనం చెప్పొచ్చు అనమాట. సపోజ్ ఇక్కడ నాకు ఏం కావాలి, ఈ రోల్ నెంబర్ గల పర్సన్ డీటెయిల్స్ నాకు కావాలన్నమాట. సో గెట్ అనే మెథడ్ ఈ హెచ్టిటిపి రిక్వెస్ట్ వాడుకోవాలన్నమాట. సో ఈ కంట్రోలర్ అనేది దీన్ని హ్యాండిల్ చేస్తుంది. సో ఇక్కడ వచ్చింది మనకు గెట్ కాబట్టి గెట్ ఈ రోల్ నెంబర్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ గెట్ రోల్ నెంబర్ అనేది సర్వీస్లోకి వెళ్తుంది. నెక్స్ట్ సర్వీస్కి వెళ్తుంది అనమాట. ఈ సర్వీసు ఈ రోల్ నెంబర్ని సెర్చ్ చేస్తుంది అనమాట.
ఏదే రోల్ నెంబర్ ఉందో ఆ రోల్ నెంబర్ని ఈ సర్వీస్ అనేది సెర్చ్ చేస్తుంది. సో సెర్చ్ చేసి రిపాజిటరీకి పంపిస్తుంది అనమాట. ఈ రిపాజిటరీలో స్ప్రింగ్ జేపీఏ అనేది ఒకటి ఉంటుంది కాబట్టి, సో ఈ జేపీఏ అండ్ హైబర్నెట్ రెండు కలిసి ఉంటాయి. హైబర్నెట్ ఏం చేస్తుంది, జేపీఏ ఏం చేస్తుంది అని మనం ప్రీవియస్ వీడియోలో మాట్లాడుకున్నాం. సో ఈ హైబర్నెట్ ఈ రోల్ నెంబర్ని క్వైరీలోకి మారుస్తుంది అనమాట. అంటే నీకేం కావాలి, ఓకే, ఆ క్వైరీలోకి మారుస్తుంది అనమాట. సో ఇక్కడ నుంచి ఈ హైబర్నెట్ అండ్ జేపీఏ రెండు ఆబ్జెక్ట్స్ని క్వైరీలోకి మారుస్తాయి అనమాట. క్వైరీలోకి మార్చి డేటాబేస్ పంపిస్తాయి. సో డేటాబేస్కి ఎట్లాగా క్వైరీ లాంగ్వేజ్ కాబట్టి ఎస్క్యూఎల్ ద్వారా డేటాబేస్తో కాంటాక్ట్ అవ్వచ్చు కాబట్టి, సో ఈ డేటాబేస్ మనకు కావాల్సిన రోల్ నెంబర్ని గెట్ చేసి ఫ్రంట్ ఎండ్ ద్వారా క్లయింట్కి యూజర్కి ఇస్తుంది అనమాట. సో ఇది ఓవరాల్గా ఎగ్జిక్యూషన్. దీంట్లో క్లయింట్ గురించి, కంట్రోలర్ గురించి, సర్వీస్ గురించి, రిపాజిటరీ గురించి డీటెయిల్గా. ఎంటిటీ అంటే ఏంటి చెప్పాను కదా, టేబుల్స్ అనమాట. డేటాబేస్లో ఉన్న టేబుల్స్ని ఎంటిటీస్ అంటారు. సో ఫస్ట్ మనం ఇన్సర్ట్ చేయాలన్నా, డిలీట్ చేయాలన్నా, అప్డేట్ చేయాలన్నా ఫస్ట్ మనం టేబుల్ని క్రియేట్ చేసుకోవాలి కదా డేటాబేస్లో. సో దీనికోసం మనం వాడేది @, ఎంటిటీ అనే యానిటేషన్. సో @, ఎంటిటీ ఈ యానిటేషన్ అనేది వాడతాం అనమాట. సో ఈ యానిటేషన్స్ ఏం చేస్తాయంటే, ఇంతకుముందు చెప్పాను కదా, బీన్స్ని క్రియేట్ చేస్తాయి ఆటోమేటిక్గా, అంటే ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేస్తాయి అనమాట. మనం న్యూ అని కీవర్డ్ యూజ్ చేయకుండా యూజింగ్ యానిటేషన్స్ మనం ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో @, ఎంటిటీ అనే ఒక యానిటేషన్ పెట్టి దాని కింద క్లాస్ నేమ్ రాస్తే ఆ క్లాస్కి ఎంటిటీ అనేది ఆ క్లాస్కి ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ ఎంటిటీ అని పెట్టాను కదా, పబ్లిక్ క్లాస్ స్టూడెంట్. సో ఇక్కడేంటి, స్టూడెంట్ అనే క్లాస్కి ఆబ్జెక్ట్ అంటే క్రియేట్ అయిపోయింది అనమాట. బీన్ అనేది క్రియేట్ అయిపోయింది అనమాట. సో నెక్స్ట్ దీంట్లో మనం కాలమ్స్ అంటే, సో ఇలా పెట్టినప్పుడు స్టూడెంట్ అనే క్లాస్కి ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అయిపోయింది అనమాట. సో ఇక్కడ మనం ఎంటిటీ క్లాస్ క్రియేట్ చేస్తాం కాబట్టి దీన్ని మనం టేబుల్ అంటాం. స్టూడెంట్ అనేది డేటాబేస్లో ఒక టేబుల్ అనమాట. సో ఈ టేబుల్ ఉంటే సరిపోతుంది, రోస్ కూడా కావాలి కదా. సో రోస్ కోసం ప్రైవేట్ int id, ప్రైవేట్ స్ట్రింగ్ నేమ్. ఓకే, మన ఎన్కాప్సులేషన్ తెలుసుకుంటే కొంచెం ఈజీగా అర్థమవుతుంది. సో ఇక్కడ మనకు ఐడి అనే ఒక రో క్రియేట్ అయింది, నేమ్ అనే ఒక రో క్రియేట్ అయింది అనమాట. సో ఇప్పుడు డేటాబేస్ టేబుల్ ఎలా క్రియేట్ అవుతుంది అంటే, ఫస్ట్ స్టూడెంట్ అనే టేబుల్, అందులో ఐడి, నేమ్. సో ఇలా డేటాబేస్లో క్రియేట్ అయిపోతుంది అనమాట. సో దీని కింద మనం సెటర్స్ అండ్ గెటర్స్ ఈ రెండింటిని క్రియేట్ చేసుకుంటే దీనిలోకి డేటాని ఎంట్రీ చేయొచ్చు అనమాట. సో ఇది ఎన్కాప్సులేషన్ అంటే కొంచెం ఈజీగా అర్థమవుతుంది. సో ఇది ఎంటిటీ అనమాట. రిపాజిటరీ క్లాస్కి వచ్చేసరికి ఇది ఎలాగ ఉంటుందంటే, దీంట్లో పెద్దగా కోడ్ ఏం రాయాల్సిన అవసరం లేదు, కానీ ఇన్బిల్ట్గా ఉంటాయి. అంటే జేపీ రిపాజిటరీ అని ఇన్బిల్ట్గా ఆల్రెడీ ఉంటుంది, దాని గురించి చెప్తాం. సో ఫస్ట్ దానికి క్లాస్ చేద్దాం. పబ్లిక్ ఇంటర్ఫేస్ అనే ఇంటర్ఫేస్ వాడతాం అనమాట. దీంట్లో మీరు ఆల్రెడీ జావాలో చూసే ఉంటారు. ఇంటర్ఫేస్ స్టూడెంట్ రిపాజిటరీ అనే ఒక క్లాస్ క్రియేట్ చేసాము, ఎందుకంటే మనం రిపాజిటరీ స్టూడెంట్ కి క్రియేట్ చేస్తాము. స్టూడెంట్ రిపాజిటరీ ఎక్స్టెండ్, అంటే ఇక్కడ ఎక్స్టెండ్ అనే కీవర్డ్ ఎందుకు వాడానంటే, మనం కోడ్ అంతా ఇట్లా రాయకుండా సపరేట్గా రాయకుండా, సో జేపీఐ రిపాజిటరీలో ఆల్రెడీ ఇన్బిల్ట్ మెథడ్స్ ఉంటాయి అనమాట. సో దానికోసం జేపీఐ రిపాజిటరీకి ఎక్స్టెండ్ చేసాం. సో ఎక్స్టెండ్స్ జేపీఐ రిపాజిటరీ, ఇంతకుముందు మనం క్రియేట్ చేసిన ఎంటిటీ. సో ఇదనమాట. ఈ జేపీఐ రిపాజిటరీలో మళ్ళీ రెండు ఉంటాయి. ఒకటి స్ప్రింగ్ బూట్ జేపీఐ అండ్ హైబర్నెట్. సో ఈ స్ప్రింగ్ బూట్ జేపీఐ అంటే స్ప్రింగ్ బూట్ జావా పర్సిస్టెన్సీ ఏపీఐ అనమాట. ఇది ఒక ఏపీఐ. అండ్ హైబర్నెట్ అంటే చెప్పాను కదా,
మన ఆబ్జెక్ట్స్ని క్వైరీలోకి అదంటే డేటాబేస్లోకి అర్థమయ్యే లాంగ్వేజ్లోకి మారుస్తుంది అనమాట. సో ఇక్కడ మీరు ఒకటి గమనిస్తే నేను ఇక్కడ క్లాస్ క్రియేట్ చేసాను కానీ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయలేదు అనమాట. సో దానికోసమే ఇక్కడ @repository. సో ఈ రిపోజిటరీ అనేది పెట్టామంటే ఒక కాంపోనెంట్ అనే వర్డ్ మాత్రమే కాదు, కాంపోనెంట్ స్కానింగ్ లో మొత్తం 5 యానిటేషన్స్ ఉంటాయి అనమాట. ఆ 5 యానిటేషన్స్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తే మళ్ళీ వాటి ఫంక్షన్స్ ని కూడా సో ఈ క్లాస్ బిలాంగింగ్ ని కూడా దీని ద్వారా డిలీట్ చేస్తాం అనమాట. ఆ కాంపౌండ్ స్కానింగ్ యానిటేషన్స్ ఏంటంటే సర్వీస్, రిపోజిటరీ అండ్ ఎంటిటీ అండ్ బీన్, కాంపౌండ్ అండ్ రెస్ట్ కంట్రోలర్. సో ఇది ఉంటాయి అనమాట. ఏదైతే కాంపౌండ్ స్కానింగ్ యానిటేషన్స్ అని అంటారు అనమాట. సో ఇక్కడ స్టూడెంట్ రిపోజిటరీ అనే ఒక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అయింది. దాన్ని మనం జేపీఏ రిపోజిటరీకి ఎక్స్టెండ్ చేసాం. ఈ జేపీఏ రిపోజిటరీలో స్ప్రింగ్ బూట్ జేపీఏ, హైబర్నెట్ అనే 2 ఉంటాయి. మళ్ళీ స్ప్రింగ్ బూట్ జేపీఏ అంటే అదొక ఏపీఏ, హైబర్నెట్ అంటే చెప్పాను కదా క్వైరీలోకి చేంజ్ చేస్తుంది అనమాట, ఆబ్జెక్ట్స్ ని క్వైరీలోకి చేంజ్ చేస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సర్వీస్. ఈ సర్వీస్ కొంచెం డిఫికల్ట్ గా ఉంటుంది, అంటే మొత్తం బిజినెస్ లాజిక్ అంతా ఇందులోనే ఉంటుంది కాబట్టి. సో ఇప్పుడు వచ్చేసి సర్వీస్. సో ఈ సర్వీస్ ఎలా ఉంటుందంటే మనం చెప్పాను కదా బిజినెస్ లాజిక్ అంతా ఇందులోనే ఉంటుంది. మనం డీటెయిల్స్ గెట్ చేసుకోవాలన్నా, పుట్ చేసుకోవాలన్నా, సేవ్ చేసుకోవాలన్నా, డిలీట్ చేయాలన్నా, అప్డేట్ చేయాలన్నా ఈ క్లాస్ నుంచి అనమాట. సో ఫస్ట్ దీనికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేద్దాం. యూజింగ్ @service annotation క్లాస్ ఆబ్జెక్ట్ క్రియేట్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది స్టూడెంట్ అనే సర్వీస్ క్లాస్కి ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మనం డిపెండెన్సీ ఇంజెక్షన్ అనే ఒక కాన్సెప్ట్ వస్తుంది ఇక్కడ. సో మనం ఇందాక చేసిన రిపోజిటరీ ఉంది కదా, ఆ రిపోజిటరీని దీంట్లో ఇంజెక్ట్ చేయాలి. సో డిపెండెన్సీ ఇంజెక్షన్ అంటే ఏదో తెలియకపోతే మన ప్రీవియస్ వీడియోలో దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దాన్ని చెక్ చేయండి. సో డిపెండెన్సీ ఇంజెక్షన్ ఇప్పుడు ఎలా చేయాలంటే ఫస్ట్ రిపోజిటరీని ప్రైవేట్ వేరియబుల్గా తీసుకోవాలి. ప్రైవేట్ స్టూడెంట్ రిపోజిటరీ. సో ఇక్కడ ఇది నాన్ ప్రిమిటివ్ డేటా టైప్ అవుతుంది అనమాట. సో దీనికి వేరియబుల్ రిపోజిటరీ అని తీసుకున్నాం. ఓకే, ఇది లాస్ట్ ఇక్కడ నేను ప్రైవేట్ వేరియబుల్ తీసుకున్నాను, దీన్ని ప్రిమిటివ్ డేటా టైప్ అంటారు. ఇది వచ్చేసి వేరియబుల్ అనమాట. నేను తీసుకున్న క్లాస్కి ఇది వేరియబుల్. సో ఇంజెక్ట్ చేయాలంటే ఫస్ట్ కన్స్ట్రక్టర్ క్రియేట్ చేయాలి. సో కన్స్ట్రక్టర్ తెలుసు కదా, సేమ్ క్లాస్ నేమ్ అదే క్రియేట్ చేస్తారు. పబ్లిక్ స్టూడెంట్ సర్వీస్ స్టూడెంట్ రిపోజిటరీ this dot repository. సో ఇక్కడ మనం ఆబ్జెక్ట్ అనేది సో ఇక్కడ మనం కన్స్ట్రక్టర్ క్రియేట్ చేసాం అనమాట. సో ఇప్పుడు మనకు కావాల్సిన మెథడ్స్ రాసుకోవాలన్నమాట. సో ఇప్పుడు మనకి రిపోజిటరీ కనెక్ట్ అయింది కాబట్టి మనకు కావాల్సిన మెథడ్స్ అంటే గెట్ చేసుకోవాలా, అప్డేట్ చేయాలా, సేవ్ చేయాలా అని చెప్పేసి డీటెయిల్స్ ని డేటాబేస్ లో స్టోర్ ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడు. సో ఫస్ట్ థింగ్ ఒక మెథడ్ తీసుకోవాలి మనం. ఓకే, పబ్లిక్ మెథడ్ సేవ్ స్టూడెంట్ అని తీసుకున్నాం. సేవ్ స్టూడెంట్ అనే ఒక మెథడ్ తీసుకున్నాను. సో ఇక్కడ ఎందుకు ఖాళీ వదిలేసానంటే మనం ఎక్కడ సేవ్ చేయాలనుకుంటున్నాం, ఏ ఎంటిటీలో సేవ్ చేయాలనుకుంటున్నాం. మనం ఇందాక స్టూడెంట్ అనే ఎంటిటీ క్రియేట్ చేసాం కదా, ఆ టేబుల్ ని క్రియేట్ చేసాం కదా, ఆ టేబుల్ ని ఇక్కడ రాయాలన్నమాట. స్టూడెంట్ సేవ్ స్టూడెంట్ అనే మెథడ్ లో మళ్ళీ ఇదే ఎంటిటీ ఇక్కడ రాయాలి. స్టూడెంట్ వేరియబుల్ నేమ్, దీన్ని కూడా స్టూడెంట్ అని ఇద్దాం కన్ఫ్యూజన్ లేకుండా. సో ఇలా ఒక మెథడ్ తీసుకున్నాం అనమాట, సేవ్ స్టూడెంట్ అని చెప్పేసి. ఇప్పుడు త్రూ కన్స్ట్రక్టర్ డేటా అంతా డేటాబేస్ లో స్టోర్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మనం
ఈ రిపోజిటరీ అనే వేరియబుల్ ఉంది కదా, ఈ రిపోజిటరీ అనే వేరియబుల్ ద్వారా మనం కన్స్ట్రక్టర్లో కాల్ చేసి ఆ డేటా అనేది స్టోర్ చేస్తాం అనమాట. ఇక్కడ మనం సిస్టమ్ డేటా ప్రింట్ అనేది రాసుకోవచ్చు, రిటర్న్ అన్న రాసుకోవచ్చు. సో మ్యాక్సిమం రిటర్న్ ప్రిఫర్ చేయండి. సో రిటర్న్ కన్స్ట్రక్టర్ నేమ్ ఇక్కడ మెథడ్ డాట్ సేవ్. మనం ఏ డేటాని సేవ్ చేయాలనుకుంటున్నాము, స్టూడెంట్ అనే డేటాని సేవ్ చేయాలనుకుంటున్నాం. ఇక్కడ రాసాం కదా స్టూడెంట్ అనే టేబుల్లో స్టూడెంట్ అనే వేరియబుల్ ఉంది కదా, సో ఈ వేరియబుల్ని ఇక్కడ రాయాలి. సేవ్ స్టూడెంట్. ఓకే, అర్థమైందా? సో ఫస్ట్ టైం కాబట్టి ఇది కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది, ప్రాక్టీస్ చేయడం ఈజీగా ఉంటుంది అనమాట. సో ఇట్లాగా త్రూ కన్స్ట్రక్టర్ స్టూడెంట్ అనే టేబుల్లో డేటా అంతా స్టోర్ చేస్తాం అనమాట. సో నెక్స్ట్ కంట్రోలర్.